చెవెళ్ళలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి వివరించేందుకు మనతో ఆర్టీసీ రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. ఒకసారి అసలు ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ ప్రమాదానికి సంబంధించి అసలు బేసిక్గా ఇప్పటి వరకు ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఏంటి? బస్సు హైదరాబాద్కి వస్తుంది. మార్నింగ్ 5 o'clockకి బయలుదేరింది. 4:45కి బయలుదేరింది డెపో నుంచి. లెఫ్ట్ సైడే ఉంది. ఇది టిప్పర్ డ్రైవర్ ఏదో వెహికల్స్ని ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చి రాంగ్ సైడ్ వచ్చి మా బస్కి కొట్టేశారు అనేది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దాంట్లో ఉన్న ప్యాసింజర్స్ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చెప్పారండి. మా కండక్టర్ కూడా అదే చెప్పింది. సో అంటే అక్కడ గుంత కూడా ఉంది, దానివల్ల కూడా ఇటు సైడ్ రావాల్సి వచ్చిందని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే అప్పుడు స్పాట్లో ఏం జరిగింది అనేది మనం చెప్పలేమండి. కానీ మా బస్సు లెఫ్ట్ సైడ్ ఉంది, అంతకు మించి ఇంకా దిగటానికి స్కోప్ లేదు. ఇప్పుడు స్పాట్లో మేము చూసిన దాని ప్రకారం ఆర్టీసీ డ్రైవర్కి ఇంకా ఫర్దర్గా లెఫ్ట్ సైడ్ దిగటానికి అయితే స్కోప్ లేదు. టిప్పర్ డ్రైవర్ రాంగ్ సైడ్ వచ్చి కొట్టేశారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ బస్సు ఎక్కడి నుంచి, అంటే ఏ డిపోకి సంబంధించింది? అది ఆర్టీసీ బస్సా లేకపోతే హైరీకి తీసుకున్న బస్సా? తాండూరు డిపోకి సంబంధించిందండి. మనం డిపోలో అద్దె బస్సులు నడుస్తుంటాయి కదా, సో అది అద్దె బస్సు. ఆ డ్రైవర్ ట్రైన్డ్ డ్రైవరు, మెడికల్ కూడా అయిపోయిన డ్రైవరు, సో కంటిన్యూస్గా డ్యూటీ చేస్తున్న డ్రైవర్ అండి. 37 year old. చనిపోయిన వాళ్ళకి ఆర్టీసీ తరఫున కాంపెన్సేషన్ ఇలాంటివి ఏమైనా ఇస్తారా? అంటే ఆల్రెడీ మా మినిస్టర్ గారు అక్కడ ఎండీ గారు అనౌన్స్ చేశారు కదండి, 2 lakhs ఫర్ ద డిసీజ్డ్ అని అనౌన్స్ చేశారు. ఇంజూర్డ్ వాళ్ళకైతే ట్రీట్మెంట్ నడుస్తూ ఉందండి.